హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు వస్తుంది నోటిఫికేషన్. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు బ్లౌజ్ చూపిస్తున్నాను కదా, ఆ బ్లౌజ్కి హ్యాండ్స్ ప్లస్ నెక్ కూడా డిజైన్ చేస్తున్నాను. ఇంతకుముందు డిజైన్ చేసిన బ్లౌజెస్ అన్నిటికీ ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే డిజైన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి బ్యాక్ నెక్, హ్యాండ్స్ ఈ రెండింటిని డిజైన్ చేస్తున్నాను. సో ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను వచ్చేసి ఇక్కడ ఆ డిజైన్ని యూస్ చేస్తున్నాను. S1 స్టిచెస్ వచ్చేసి బ్లూ కలర్, బ్లాక్ కలర్ స్టిచెస్ అన్నీ వచ్చేసి మనం 1 నుంచి 0 పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ స్టిచ్ని యూస్ చేస్తున్నాను. అక్కడ వచ్చేసి 0 నుంచి హాఫ్ ఆ రెడ్ కలర్ ఇది ఉంది కదా, నేను పెన్సిల్తో చూపించాను కదా, అక్కడ వరకు పెట్టుకుంటేనే నేను వేసిన డిజైన్ లాంటి డిజైన్ మీకు వస్తుంది. ఇక్కడ ఎక్కడైతే నేను పెట్టుకున్నాను కరెక్ట్గా పాయింట్ అక్కడికి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 4 పెట్టుకున్నాను విడ్త్. బాబిన్ టెన్షన్ వచ్చేసి 6 పెట్టుకున్నాను. థ్రెడ్ వచ్చేసి నార్మల్ ఈ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. నేను ఎక్కువ ప్రతి ఒక్క దానికి అదే కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే అదే బాగా కనిపిస్తుంది. ప్రతి ఒక్క శారీకి అది మ్యాచ్ అవుతా ఉంది. మనం ఈ విధంగా ఇక్కడ నేను చూపించాను కదా, అక్కడ పాదం పైకి తీసి అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం పెట్టుకున్న స్టిచ్ ఒక 2-3 టైమ్స్ వేసి మీకు కరెక్ట్గా వచ్చిన తర్వాతే మీరు పెడల్ అనేది మూవ్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. అండ్ దీనికి ఎంత మెటీరియల్ పట్టిందో కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను. అంతవరకు మీరు ఫుల్గా కేర్ఫుల్గా వాచ్ చేస్తే నేను ఏది ఫస్ట్ వేస్తున్నాను, ఏది సెకండ్ వేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. స్కిప్ చేస్తూ వెళ్ళిపోయారనుకోండి, మీకు ఎక్కడెక్కడ నేను ఏమేమి చేశానో మీకు అర్థం అవ్వదు. అందుకే వీడియోలు చాలా డీటెయిల్గా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఆ పాదం ఉంది కదా, ఆ పాదం పక్కన ఆ పైపింగ్ హ్యాండ్కి పైపింగ్ ఇచ్చాను కదా, అది వచ్చేసి అక్కడ పెట్టాను నేను. అక్కడ పెడితేనే మీకు డిజైన్ అనేది పైపింగ్ కంటే కొంచెం పైన వస్తుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను కదా ఈ వీడియోలో, పైకి తీసి అంటే పాదం వచ్చేసి ఆ బ్లౌజ్ పైన పెట్టకూడదు, అలా అనేసి పక్కకి జరపకూడదు. కరెక్ట్గా ఇక్కడ చూపించాను కదా, అలా పెడితే డిజైన్ అనేది మీకు అక్కడ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీరు డిజైన్ అనేది స్టార్ట్ చేసుకొని ఫుల్ ఎడ్జ్ వరకు వేసుకోండి. మీరు ఎప్పుడే కానీ డిజైనర్ స్టిచ్ వేస్తున్నామంటే బ్లౌజ్ని ఎక్కువ లాగద్దండి, అలానే వెనక్కి తొయ్యొద్దండి. అలా చేస్తే దూరంగా వచ్చేస్తుంది, లేకపోతే డిజైన్ అనేది ఒక పర్ఫెక్షన్ అనేది ఉండదు మీకు. ఇక్కడ నేను 2 హ్యాండ్స్కి అయితే డిజైన్ వేసేసాను. ఈ విధంగా వచ్చింది. అంటే కరెక్ట్గా ఎడ్జ్కి మనకు ఎక్కడికి కావాలో డిజైన్ అక్కడికైతే వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్కి వేస్తున్నాను. ఇక్కడే మీరు జాగ్రత్తగా బాగా గమనించాలి. ఇక్కడ వచ్చేసి నేను నెక్కి స్ట్రైట్గా వేస్తాం, స్ట్రైట్కి ఎవరైనా వేసేస్తారు, కానీ దాన్ని రౌండ్గా తిప్పుతాం కదా, మనం నెక్ దగ్గర రౌండ్గా టర్న్ చేస్తాం కదా, ఆ రౌండ్ వచ్చే చోట డిజైన్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, లేకుంటే సరిగ్గా ఉండదన్నమాట. అక్కడ వచ్చేసి స్టిచ్ అనేది ఒకవేళ మనం లాగినాం అనుకోండి, దూరంగా వెళ్ళిపోవడము లేకపోతే పక్కకి జరిగిపోవడమో జరుగుతుంది. అవన్నీ లేకుండా ఉండాలంటే ఇక్కడ జాగ్రత్తగా మీకు గమనించండి. నేను ఇంతకుముందు చూపించాను కదా, మీరు ఈ విధంగా పెట్టుకోవాలి బ్లౌజ్ అనేది. ఎప్పుడే కానీ పాదం దానిపైన పెట్టకండి, ఇలా పెడితేనే కరెక్ట్గా నెక్కి దగ్గరగా వస్తుంది. పైపింగ్ ఉండే బ్లౌజ్ పెట్టుకుంటేనే మీకు ఈ డిజైన్ అనేది కొంచెం లుక్ ఉంటుంది. పైపింగ్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు, కానీ దానికి కూడా కొంచెం గ్యాప్ వదులుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు నెక్ దగ్గర అయితే మాత్రం మీరు చాలా స్లోగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ నేను ఏది
లాగట్లేదు క్లాత్ అనేది. అది కుడుతూ ఉంటే నేను జస్ట్ దాన్ని వెనక్కి తోస్తూ ఉన్నానన్నమాట. నేను ఇలాగ తోస్తున్నానని చెప్పి మీరు కూడా క్లాత్ని బాగా లాగేయొద్దండి. డిజైన్ అనేది మీకు పర్ఫెక్షన్ ఉండదు. డిజైన్కి వచ్చేసి ఇక్కడ ఈ రౌండ్ తిరిగే చోట మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఆ రౌండే అక్కడ చూపిస్తాను కదా, ఆ రౌండే మనకి ఇంపార్టెంట్. నేను ఆ ఫుల్ కుట్టేసాను. ఆ రౌండ్ దగ్గరికి మాత్రం నిలిపి పెట్టాను మీకు చూపించడానికి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైట్గా స్లోగా మెల్లగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఆ రౌండ్ కొంచెం బాగా కొంచెం ఒక దీనికి వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత మీరు పాదాన్ని కొంచెం లైట్గా లేపి పూర్తిగా తిప్పేయకండి. ఎందుకంటే మనకు డిజైన్ అనేది మిస్ అయిపోతే చూడడానికి బాగుండదు. కొంచెం తిప్పి మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు డిజైన్ అనేది. ఈ విధంగా చేసుకోండి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేటప్పుడు కూడా మనకి రౌండ్ నెక్ వస్తుంది కదా, దాన్ని కూడా బాగా కేర్ఫుల్గా చూడండి. ఈ విధంగా మనకి రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇటు సైడ్ కూడా మనం పర్ఫెక్ట్గా రౌండ్ అనేది వేయాలి. స్లోగానే స్టిచ్ చేసుకోండి ఎప్పుడే, కానీ నెక్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు హ్యాండ్స్ కన్నా ఎక్కువ నెక్కే కదా మనకు బాగా కనిపించేది, అక్కడ మాత్రం ఇచ్చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాన్ని స్ట్రైట్గా లాగద్దండి. అంటే రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ ఎలా అయితే ఉందో మనం కూడా క్లాత్ని అలాగే స్మూత్గా రౌండ్గా టర్న్ చేసుకోవాలి. క్లాత్ని లాగకూడదు. కొంచెం లైట్గా అయితే టర్న్ చేసుకొని ఈ విధంగా లాక్కోవచ్చు. గట్టిగా అయితే లాగద్దండి. క్లాత్కి స్టిచెస్ అనేది సరిగ్గా పడదు, డిజైన్ పడదనమాట మనకు సరిగ్గా. అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే మిగిలిందంతా కూడా మీరు చాలా ఈజీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ నెక్కి వేరే వేరే డిజైన్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ నెక్ కూడా ఎలా వేయాలో నేను చూపిస్తాను ఇంకా వచ్చే వీడియోస్లో. ఈ విధంగా ఇక్కడ వేసుకున్నాం కదా, మనకు షోల్డర్ దగ్గర జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర ఈ కుట్ట అనేది సరిగ్గా పడదనమాట. ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది. అక్కడ మనం సూది పెట్టి స్టిచ్ చేసినా కూడా సౌండ్ అనేది వచ్చేస్తుంది. అక్కడ మాత్రం కొంచెం గట్టిగా లాగండి, ఎందుకంటే అది మూవ్ అవ్వదు. మనం పెట్టింది ఎందుకంటే జిగ్జాగ్ స్టిచ్ కాబట్టి అది అక్కడే పడుతూ ఉంటుంది. మనం కొంచెం వెనక్కి షోల్డర్ దగ్గర మాత్రం కొంచెం వెనక్కి ఇలా లాగామనుకోండి, అప్పుడు ఆ స్టిచ్ అనేది ఫ్రంట్కి మనకు వచ్చేస్తుంది. ఆ షోల్డర్ దగ్గరే ఇక్కడ చూపించాను కదా, ఆ షోల్డర్ దగ్గరే మనం కొంచెం గట్టిగా లాగామనుకోండి, మీకు అక్కడి నుంచి డిజైన్ అనేది కంటిన్యూగా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అది రాలేదు అనుకోండి, అంటే క్లాత్ కూడా మూవ్ అవ్వలేదు అనుకోండి, కొంచెం పాదాన్ని పైకి లేపి మళ్ళీ కొంచెం ఒక దారం అంత లెంత్ వదిలేసి మళ్ళీ కూడా మీరు స్టిచ్ చేశారనుకోండి, అక్కడి నుంచి మనకు స్టిచ్ అనేది వచ్చేస్తుంది. మనకు ఎక్కువ ప్రాబ్లం జరిగేది ఆ షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ దగ్గర మాత్రమే. ఎందుకంటే అక్కడ క్లాత్ అనేది రెండు జాయింట్ చేస్తాం కదా, ఎక్కువగా ఉంటుంది. ఆ సూది అంతగా డిజైనర్ స్టిచ్ కాబట్టే మనకు ఈ విధంగా జరుగుతుంది. దీంట్లో నార్మల్గా స్టిచ్ వస్తుంది కదా, నార్మల్ స్టిచ్, అదైతే ఏం మనకు ప్రాబ్లం ఉండదు. ఈ డిజైనర్ స్టిచ్ ఒక్కటే ప్రాబ్లం మనకు. అక్కడ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా వచ్చేసి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అలాగే లైట్గా స్మూత్గా రౌండ్గా టర్న్ చేసుకోవాలి. మనకు పైపింగ్ ఉండడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటండి, అక్కడ మనం పాదం పక్కన పెట్టుకుంటాం కదా, ఆ పైపింగ్ క్లాత్ అనేది అది ఒక మనకి గైడ్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని
బేస్ చేసుకొని మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాము. రౌండ్ ఉండే చోట కూడా అదే మనకు హెల్ప్ చేస్తుందన్నమాట పైపింగ్ అనేది. సో పైపింగ్ ఉండేలాగానే చూసుకోండి మ్యాక్సిమం. నెక్స్ట్ టైం వచ్చేసి నేను పైపింగ్ లేని బ్లౌజ్ మీద ఎలా వేయాలో అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది మనకి డిజైన్ అనేది. డిజైన్ అయిపోయిన తర్వాత మనకు హ్యాండ్ ఎంత లెంత్ అయితే ఉందో, లెంత్ కాదు సారీ విడ్త్ ఎంత అయితే ఉందో హ్యాండ్ రౌండ్ అది అంతవరకు మార్క్ చేసేసుకోవాలి మీరు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ రెండు మార్కర్తో మార్క్ చేసుకునేసి మనం ఎక్కడైతే మార్క్ చేస్తామో ఇంకా హాఫ్ ఇంచ్ తగ్గించే, అంటే హాఫ్ ఇంచ్ లోపలికే మీరు డిజైన్ అనేది మీరు పూసలు కుట్టుకుంటారు లేకుంటే కుందన్స్ని అతికిస్తారు, అదంతా ఇంకొంచెం లోపలికే చేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు కానీ మనకు సూది తగులుకోకుండా అంటే పగలగొట్టాల్సి వస్తుంది. మనం ఒకవేళ ఎక్కువగానే వేసేసుకున్నామంటే ఆ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఇటుపక్క వేసుకున్నారనుకోండి సరిపోతుంది మీకు. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేనైతే ఫస్ట్ వచ్చేసి పూసలు వేస్తున్నాను. ఈ విధంగా 2 టైప్స్ పూసలు తీసుకున్నాను. ఇప్పుడు పూసల కంటే కూడా ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే ఆ కుందన్స్ని స్టిక్ చేసేసిన తర్వాత పూసలు కుడితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ పూసలు కుట్టేస్తే మనం ఆ కుందన్స్ని స్టిక్ చేసేటప్పుడు నేను చేత్తోనే కొంచెం చూస్తుంటారు కదా, చేత్తోనే ఇలా స్టిక్ చేస్తుంటాను, నాకు అది కొంచెం అడ్డంగా తగులుతుంది. అందుకనేసి ఫస్ట్ వచ్చేసి కుందన్స్ని స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గమ్ పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, గమ్ ఈ విధంగా పెట్టేసుకొని మీరు మొత్తం అంటించేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ కుందన్స్ని యూస్ చేస్తున్నాను. మీరు మల్టీ కలర్ అయినా యూస్ చేయొచ్చు. మల్టీ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లుక్. గోల్డ్ కలర్ అయినా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ వైట్ కలర్ ఉంది, అందులో కూడా కొంచెమే ఉంది. నేను యాక్చువల్లీ నెక్ కూడా వేద్దాం అనుకున్నాను, కానీ కుందన్స్ తక్కువ ఉండడం వల్ల నేను ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఈ విధంగా డిజైన్ చేశాను. నెక్కు వచ్చేసి ఓన్లీ పూసలు అనేది కుట్టాను అనమాట. నేను ఈ వీడియోలో వచ్చేసి పూసలు కుట్టానండి. ఇంతకుముందు ఉండే వీడియోస్ అన్నిటిని పూసల్ని అంటించాను కదా, అంటే అంటించడం ఒకటి మళ్ళీ దాన్ని స్టిచ్ చేయడం ఒకటి నాకు టైం వేస్ట్ అని ఇక్కడ చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఈ విధంగానే అంటించేసుకోండి. కుందన్స్ అయితే మాత్రం అంటించే కుందన్స్ అయితేనే బెస్ట్. దీంట్లో కూడా మనం అదేంది కుట్టు వేసేది వస్తుంది, దానికంటే ఇది కొంచెం బెటర్. ఈ విధంగా పూర్తిగా వేసేసుకున్నాను. గమ్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. కుందన్స్ని కూడా పూర్తిగా అంటించేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, కుందన్స్ అన్నిటిని నీట్గా ఈ విధంగా అంటించేసాను. ఇదే ఒక సింపుల్ డిజైన్గా అనిపిస్తుంది. నేను ఇంకొంచెం దీన్ని హైలైట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను పూసల్ని కుడుతున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, పూసల్ని కుడుతున్నాను. ఫస్ట్ మనం కింద నుంచి సూది లాగా తీసుకొని పైకి లాక్కొని మనం ఏ పూసలైతే వేయాలనుకుంటున్నామో దాన్ని వేసుకోవాలి. నేను చాలా చిన్నది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దానికంటే ఇంకొంచెం పెద్దది, అంటే ఇది 0 సైజ్ అనుకుంటున్నాను. దీనికి కూడా నంబర్స్ ఉంటాయి, నాకు అంతగా ఐడియా లేదు నంబర్స్. ఇక్కడ చూపించాను కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడొకటి అక్కడొకటి అలాగా నేను ఇక్కడ చూపిస్తాను కదా సూదితో, అక్కడొకటి వేసుకోవాలి. ఆ విధంగా వేసుకుంటే అంటే చిన్న ట్రయాంగిల్ షేప్లో అనేది మీకు కనిపిస్తుంది పూసలు. చూడండి, ఇక్కడ నేను వేసాను కదా, కింద ఒకటి పెట్టాను, పైన ఒకటి పెట్టాను, మళ్ళీ కింద ఒకటి పెట్టాను, పైన ఒకటి పెట్టాను. ఈ విధంగా అయితే పూర్తిగా మీరు కుట్టేసుకోవచ్చు. పూసలు అనేది ఇష్టం లేకపోతే మీరు ఇగ్నోర్ చేసేయండి. దాని ప్లేస్లో అంటే
ఇది కొంచెం హార్డ్ వర్క్ అనుకుంటే మీరు కావాలంటే రౌండ్ కలర్ కుందన్స్ ఈ విధంగా అంటించాం కదా, అలాంటిదే రౌండ్ కుందన్స్ వస్తాయి, దాన్ని కూడా అంటించుకోవచ్చు. అది మీ ఇష్టము. నేను పూసలు వేసుకుంటే ఏమంటే కొంచెం లుక్ అనేది బాగుంటుందని నేను పూసలు వేస్తున్నాను. దీనికి టైం పడుతుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా వేసుకునేసాను పూసలన్నీ, కుట్టాను అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం హైలైట్ చేయడానికి నేను ఇంతకుముందు కుట్టిన పూసల కంటే కూడా ఇంకొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. దాన్ని వచ్చేసి అక్కడ ఆ ఎడ్జ్లో కుట్టాను. ఇక్కడ చూపించాను కదా, నేను ఇక్కడ 3 కుట్టాను. నెక్స్ట్ ఇది పూర్తిగా కుట్టేసిన తర్వాత లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టేశాను మొత్తం. బాగా వచ్చేసింది లుక్ అయితే మాత్రం. మీకు అవసరం లేదనుకుంటే కూడా తీసేసుకోవచ్చు ఆ పూసల్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టాను కదా డాట్స్, అది వచ్చేసి 1.5 ఇంచ్ డిస్టెన్స్లో పెట్టుకోవచ్చు మీరు డాట్. ఫస్ట్ 1.5 ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని నెక్స్ట్ 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ విడ్త్ డిస్టెన్స్ పెట్టుకొని ఆ తర్వాత దానికి మిడిల్లో మీరు డాట్ పెట్టుకున్నారనుకోండి సరిపోతుంది. ఈ విధంగా వస్తుంది మీకు. హ్యాండ్స్కి అయితే పూర్తిగా కుట్టేశాను. ఇక్కడ వచ్చేసి నెక్కి పూర్తిగా కుట్టేశాను. అది వీడియో నేను షూట్ చేశాను అనుకొని, అంటే బటన్ అదే వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. అవుతా ఉందిలే అనుకుంటా నేను చూపించుకుంటూ వెళ్ళిపోయాను, అది అవ్వలేదు. సో ఈ విధంగా పూర్తిగా కుట్టేశాను నెక్కి అయితే మాత్రం. ఇక్కడ హ్యాండ్స్కి ఏ విధంగా డాట్ పెట్టుకున్నానో మనం ఇది వచ్చేసి నడుముకి కూడా డాట్ పెట్టుకుంటున్నాను. మొత్తం డాట్స్ పెట్టేసుకుంటే మీకు ఇంకా హెవీ లుక్గా అనిపిస్తుంది. చూడండి టోటల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. దీనికి నాకు ఎన్ని పూసలు పట్టాయంటే, చిన్న పూసలు సరాలు వస్తాయన్నమాట. ఒక సరం వచ్చేసి 7 రూపీస్ అండి. అలాంటివి నాకు 3 పట్టింది. పెద్ద వచ్చేసి ఒకటే పట్టింది, ఎందుకంటే పైన మాత్రమే పెట్టాను. మీకు ఇది ఎలా అనిపించిందో ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్గా, అంటే ఇలాంటివి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. మన వల్ల ఎవరో కొంతమందైనా నేర్చుకుంటారని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్